హాయ్. దేవుడి బంగారం మాయమైపోయింది, ఎక్కడికో చేరుకొని తరుగైపోయింది. సాక్షాత్తు హరిహరసుతుడు అయ్యప్ప కొలువై ఉన్న శబరిమల సన్నిధానంలోనే ఇలా జరిగిందంటే దాని వెనుక ఏ స్థాయిలో పెద్దల హస్తం ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న శబరిమల గోల్డ్ చోరీ వ్యవహారం కేరళ రాజకీయాలనే కాదు, కొన్ని పార్టీల భవిష్యత్తును కూడా డిసైడ్ చేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాన్ లెఫ్ట్ పార్టీలకు ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోంది. శబరిమల ఇష్యూ ఒక రకంగా వామపక్ష పార్టీలకు లిట్మస్ టెస్ట్ అనే చెప్పాలి. మీరు దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదా? సుప్రీంకోర్టు ఆగ్రహంతో అన్న మాటలు ఇవి. కాపలాదారులే వినాశకులుగా మారారుగా. ప్రభుత్వానికి చీవాట్లు పెడుతూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. శబరిమల బంగారం చోరీ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానాలు ఇంత తీవ్రంగా స్పందించాయంటే అవినీతి మూలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేరళలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ఒకటి. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు మాల ధరించి కఠిన నియమాల మధ్య దీక్ష చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి కానుకలు సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. 1989లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా శబరిమల ఆలయానికి 30.3 కిలోల బంగారం, 1900 కిలోల రాగిని కానుకగా సమర్పించారు. వీటితో గర్భగుడితో పాటు చెక్క శిల్పాలపై బంగారు పూత వేయించింది దేవస్థానం బోర్డు. మరమ్మతుల పేరు చెప్పి 2019లో వీటిని తొలగించారు. గతేడాది వీటిని తిరిగి అమర్చేటప్పుడు దేవుడినే బురిడి కొట్టిస్తూ సాగిన అతిపెద్ద అవినీతి కథ వెలుగులోకి వచ్చింది. 2019లో ద్వారపాలక విగ్రహాలతో పాటు శ్రీకోవిల్ తలుపు ఫ్రేముల నుంచి తొలగించిన బంగారం బరువు 2025లో వాటిని తిరిగి అమర్చే నాటికి తగ్గిపోయింది. దాదాపు 4.5 కేజీల బంగారాన్ని ఓ పద్ధతి ప్రకారం మాయం చేశారు. మరమ్మతుల కోసం చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి నేరుగా తరలించకుండా 39 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ బంగారం పూత ఆభరణాలు చక్కర్లు కొట్టాయి. కేరళతో పాటు ఏపీ, కర్ణాటకలోని అనేక దేవాలయాలకు వీటిని తీసుకెళ్లారు. చివరకు మలయాళ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి కూడా వీటిని తరలించారు. ఇలా అక్కడ ఇక్కడ తిప్పే క్రమంలోనే బంగారంలో కొంత భాగాన్ని చాకచక్యంగా దోచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి నిందితుడిగా తేలితే వెనకుండి నడిపించింది మాత్రం శబరిమల ఆలయ ప్రధాన పూజారే. శబరిమల ఆలయ ముఖ్య పూజారి కందరారు రాజీవరును అరెస్టు చేయడం ఈ కేసులో చాలా కీలక మలుపు. తాళమన్ కుటుంబానికి చెందిన రాజీవరు శబరిమల దేవాలయంలో సాంప్రదాయకంగా పూజారులుగా ఉండే కుటుంబం నుంచి వచ్చినవారు. తంత్రి కుటుంబం నుంచి అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. మరమ్మతుల పేరుతో బంగారు తాపడాలను తొలగించడం నుంచి ఆ తర్వాత వాటిని మాయం చేయడం వరకు మొత్తం కుట్రలో ఈయన పాత్ర ఉన్నట్లు సిట్ అభియోగం మోపింది. శబరిమల గోల్డ్ చోరీ కేసు భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీయడమే కాకుండా రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది. దేవుడి బంగారాన్ని కూడా కాపాడలేని చేతగాని ప్రభుత్వమని ఎల్డీఎఫ్పై ముద్రపడింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా ఆలయ ప్రతిష్టకే భంగం కలిగేలా చోరీ జరుగుతుంటే దాన్ని నివారించలేకపోయింది. దేవస్వం బోర్డుపై కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ అండదండలతో బోర్డు సభ్యులు శబరిమల ఆలయానికి చెందిన 4 పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించారని విమర్శలు గుప్పించారు. శబరిమల గోల్డ్ చోరీ వ్యవహారంలో కేరళ హిందూ సమాజం మొత్తం పినరయి విజయన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. బీజేపీతో పాటు యూడీఎఫ్ కూటమికి శబరిమల గోల్డ్ చోరీ కేసు పొలిటికల్ వెపన్లా దొరికింది. కేరళలో క్రమంగా బలపడేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న కమలనాథులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. శబరిమలలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వాన్ని కుప్పకూల్చుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇటీవలే కేరళలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా శబరిమల ఇష్యూని హైలైట్ చేశారు. తిరువనంతపురం కార్పొరేషన్ సీట్లో కూర్చున్న తాము త్వరలోనే ముఖ్యమంత్రి సీట్లో కూడా కూర్చుంటామని లెఫ్ట్ పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై నమ్మకం లేదన్న అమిత్ షా సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సమయంలోనే సిట్ తుది నివేదిక బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా శబరిమల వివాదం కేరళ ఓటర్ల మైండ్ సెట్ను ప్రభావితం చేస్తుంది. నష్ట నివారణ కోసం విజయన్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా రాజకీయ పార్టీలే కాదు ప్రజలు కూడా వినే పరిస్థితుల్లో లేరు. శబరిమలలో అవినీతి ఎంత కప్పిపుచ్చినా దాగేది కాదు. మిగతా అవినీతి వ్యవహారాలంటే జనం లైట్ తీసుకునేవారేమో, కానీ శబరిమల, అయ్యప్ప అనేసరికి మొత్తం హిందూ సమాజం హట్ అయిన పరిస్థితి కేరళలో కనిపిస్తుంది. దేవుడి బంగారం ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో చూడాలంటే 3 నెలలు వెయిట్ చేయాలి.